హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ మీ కమల వచ్చేసింది కొత్త వీడియోతో. గడగడ మాట్లాడేదు, సాంబార్ రెడీ చేసేదు. ఓకే అండి. ఏంటండి కొత్త వీడియో అని అనుకుంటున్నారా? మరి వీడియో చేసినప్పుడు ఇది కొత్త వీడియో కదండి. ఎప్పుడు సాంబార్ చేస్తూనే ఉంటాం కదా అనుకోవచ్చు. కాకపోతే నేను ఈ వీడియోలో ఫస్ట్ టైం సాంబార్ చేస్తున్నాను. పప్పు అయితే ఇలా నీట్గా కడిగిస్తాను, టమాటా వేసేసానండి. ఈ పప్పుని మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుదాం. ఇవ్వండి, స్టవ్ అయితే ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసాం. పప్పు ఉడికిపోయింది అనుకోని సాంబార్ రెడీ చేసేద్దాం. పప్పు అయితే ఉడికిపోయిందండి. నేనైతే ఈ పప్పు ఇలాగే ఉడకపెట్టి దీంట్లో టమాటా వేసేస్తాను. ఈ టమాటాలు ఉన్న పొరలు తీసేయాలండి. ఈ టమాటా పొరలు ఏమైనా ఉన్నాయనుకోండి కిడ్నీలో రాళ్ళు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా టమాటీ వండినప్పుడు ఈ పొరలు మొత్తం ఖచ్చితంగా తీసేయాలి. ఇలా తీసేసుకుంటే పొరలు అయితే తీసేయాలండి. ఇలా టమాటా వండినప్పుడు చూడండి, పప్పుని నేను ఇలా నేర్పించాను. మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసండి, కాకపోతే నా స్టైల్ ఇలా చెప్తున్నాను అంతే. మీరు పప్పు సాంబార్ ఇలాగే చేస్తారు, వీడియోలో పెట్టాలి కదండి. అందుకే ఈ విధంగా పప్పు రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, పుల్ల వేసేసుకుందాం. పుల్ల రెడీ అయిపోయిందండి. సాంబార్లో పుల్ల వేసేద్దాం. పుల్లేనండి సాంబార్లో. పులుపు ఎక్కువ అయిపోతే నాకైతే ఇష్టపడదు, లైట్గా ఉండాలి పులుపు. ఇవ్వండి, పుల్ల మనం రెడీ చేసి వేసేసుకున్నాము. పుల్ల వేస్తాం కదండి, దీంట్లోనే మనం కడిగిన వంకాయ ముక్కలు వేసేసుకుందాం. ముల్లంకాడ కట్ చేసాను, ముల్లంకాడ వేసేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ మళ్ళీ ఉల్లిపాయలు వేసుకుందాం. లైట్గా కరివేపాకు వేసుకున్నాను. ఏంటి మీరు అనుకున్నారు, ఈ కుక్కర్లోనే పప్పు వండిసింది మార్చలేదు అనుకుంటున్నారా? మరి ఎందుకండి, మరి 2 కళాయిలు చేసి ఒకటి తోముకోవాలి. ఈ కుక్కర్లోనే పప్పు మరకబెట్టి వేరే దాంట్లో షిఫ్ట్ చేసేస్తాను. ఆడవాళ్ళు పని తగ్గించుకోవాలి కానీ పని పెట్టుకుంటామా ఏంటి చెప్పండి. ఓకే అండి, చూడండి ఇలా వేసేసాను. ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత అప్పుడు దీన్ని తాలింపు పెడదాం. సారీ 10 నిమిషాలు మరిగిన తర్వాత తాలింపు పెడదాం అన్నాను కదా. ఉప్పు వేయకండి, ఉప్పు దీనికి తగినంత మనం వేసుకున్నాం. పసుపు, కారం, పసుపు కారం వెలిగేసేసామండి. ఇది మరిగేసకల్లా ఒక 1/4 గంట టైం పడుతుంది. ఈలోగా నేను పక్కన దొండకాయ కర్రీ పెట్టాను, ఇది ఏగుతుంది. సాంబార్కి దొండకాయ కూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఏగండి, నేను ఇలా రెడీ చేసేసుకున్నాను. ఈ కూర ఈ సాంబార్ మరిగిలోగా మనం ఏదైనా చిన్న టాపిక్ మాట్లాడుకుంటున్నాం. 4 మంచి మాటలు. ఏంటి ఈవిడ ఇలా మంచి మాటలు మాట్లాడుతుంది, ఏంటి ఇలా గుర్తుంటుంది అనుకున్నారా? అప్పుడప్పుడు ఇలా లేడీస్ మాట్లాడుకోవాలండి. మీరు కూడా జెంట్స్, మీరు కూడా వినండి. మీ మిస్సెస్కి చెప్పండి, చిన్నపిల్లలతో వాళ్ళ అమ్మలకి చెప్పండి. ఏంటంటే మార్నింగు ఆడవాళ్ళు పల్లె పడిపోయి పూజలు చేసుకొని పిల్లల కింద ఇంటి కింద చేసుకొని వాళ్ళు తినడం మర్చిపోతున్నారు. 11కో 12కో తింటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క లేడీస్కి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళు టైం ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మార్నింగ్ ఎట్టి పరిస్థితి 9 పాలు ప్రతి పండు ఏదో ఒక 2 ఇడ్లీ అయినా తినేసి కొద్దిగా
పని చేసుకోండి. మీరు 11 వరకు 12 వరకు తినకుండా ఉన్నారనుకోండి, మీ ఇంట్లోనే అదే మీకు హెల్త్ బాగోక పడుకున్నా అనుకో, ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? పిల్లలకి ఎవరు చూస్తారు? మీ ఆయనగారు క్యారేజ్ ఎవరు వండుతారు? ఏదైనా మనమే చేసుకోవాలి కదా. అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటంటే, ఎంత పని ఉన్నా మార్నింగ్ మాత్రం వేగంగా తినేయండి. ఓన్లీ మా చెల్లి ఉందా, తను కూడా అస్సలు వేగంగా తిందు. 11 వరకు 12 వరకు ఉంటుంది. డ్యూటీకి వెళ్ళిపోయిందంటే అసలు మధ్యాహ్నం మార్నింగ్ తింది. మా అమ్మగారు అంతే, ఏమీ తినడానికి నచ్చరు. అందుకే నేను అంత దృష్టిలో పెట్టుకొని ఒక విషయం చెప్తున్నాను, మీరు తప్పుగా ఏమనుకోవద్దు. ప్రతి ఆడవాళ్ళకి చెప్తుంది ఏంటంటే, మార్నింగ్ ఎట్టి బస్సులో అయినా టిఫిన్ మాత్రం ఖచ్చితంగా చేసేయండి. మీకు నచ్చింది ఏదంటే తినండి. ఈవిడ చెప్తుంది, ఈవిడ మేము తింటాం దాన్ని మీరు అనుకుంటున్నారు కదా. నేనైతే మార్నింగ్ అయితే వేగంగా తినేస్తానండి. మధ్యాహ్నం కొద్దిగా ఒక అరగంట లేట్ కానీ మార్నింగ్ అయితే వేగంగా తినేస్తాను. అదండి విషయం. ఇలా చెప్తున్నాను మాత్రం ఏమనుకోకండి. మీరు బాగుంటేనే మీ ఇంట్లో అందరూ బాగుంటారు. ఇల్లు చూడు ఇల్లాలు చూడు అంటారు. ఇల్లాలు బాగుంటేనే మనం అంతా బాగుంటాము, అంతే కదండి. సాంబార్ అయితే ఉడికిపోతుంది, వాసన కూడా గొంగొమ్మలాడుతుంది. ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఒక విజిల్ పెట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ పేస్ట్ లాగా ఎందుకు అయిపోతాయి అని ఇలా డైరెక్ట్గా వేసేసాను అంతే. దీంట్లో కొద్దిగా రసం పౌడర్ వేద్దాం ఉండండి. రసం పౌడర్ వేసుకున్నానండి. నేనైతే ఈ సాంబార్లో చిన్న బెల్లం ముక్కేసానండి. ఎవరికి సాధారణంగా బెల్లం ముక్క సాంబార్లో వేస్తే నచ్చదు, కానీ మా ఇంట్లో మాత్రం చిన్న సాంబార్లోని చిన్న బెల్లం వేయాలి. కర్రీస్ ఉన్న బెల్లం వేయాలండి. మా వాళ్ళు అలాగే తింటారు. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే లేదు. సాంబార్కి అయితే తాలింపు వేసి ఇవ్వండి. జీలకర్ర, ధనియాలు వేసాను, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇవ్వండి, ఈ విధంగా తాలింపు పెట్టించుకొని మన సాంబార్ని ముగించేసుకుందాం. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండండి, నవ్వుకుని తిరగండి. కోపం అనేది లేకుండా ప్రశాంతంగా ఉండండి. మనిషికి నవ్వు ఆరోగ్యం, మనశ్శాంతిగా ఉంటే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. కోపం వచ్చిందనుకోండి, ఒక 10 నిమిషాలు మౌనంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ఆ కోపం తగ్గించుకోండి. మనిషికి కోపమే శాపం అంటారు. కోపం తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి. ఇంట్లో గొడవలు లేకుండా హ్యాపీగా జీవితం గడిపేయండి. ఇవాళ ఇలాగుంటున్నాం, రేపు ఎలాగుంటామో తెలియదు. రోజులు చూస్తే అస్సలు బాగోలేదు. అందుకే మన లైఫ్లోని కోపం అనేది మర్చిపోయి వీళ్ళేమన్నారో వాళ్ళేమన్నారో అనుకోకుండా మనం హ్యాపీగా ఉండాలి. ఎవరేమని అన్నారు అనుకోండి, వాళ్ళ కర్మని వాళ్ళే పోతారు అంతే. మనం మాత్రం ఏమి అనొద్దు, ఒకరిని నేనైతే చూపించవచ్చు. మనకి ఎందుకండి, హ్యాపీగా ఉండండి. అందరితో నవ్వుకొని సరదాగా మాట్లాడండి. అలాగని బస్ స్టాపుల్లోనే అక్కడ మాట్లాడకండి, దొంగలు ఎక్కువైపోయారు. ఇంకా ఎక్కడికక్కడగా దొంగతనం జరుగుతుంది. బంగారాల మీద కొనపడ్డాయి. అదేంటో మన ఆడవాళ్ళు వేసుకున్న బంగారాల మీద కొనపడ్డాయి. మనం జాగ్రత్తగా చీర కొంగులు కప్పుకునే రోజులు కూడా వచ్చేసాయండి. స్వతంత్రంగా బంగారం కూడా వేసుకోలేకపోతున్నాము. అందుకే జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా. ఏంటి ఇవిడ ఇంత నీతి వాటిలో చెప్తుంది అనుకుంటున్నారా? నాకు తెలిసింది నేను చెప్తున్నానండి, అంతేని, ఇంకేమి కాదు. ఈ కాలం బట్టి, ఈ జనరేషన్ బట్టి ఒకరితో ఒకరు మనము చెడుగా ఉండకుండా మంచిగా వెళ్ళిపోవాలి. లైఫ్లోని మనం నవ్వుకొని పోవాలి అంతే, ఇంకేమి కాదు. ఇవన్నీ కొద్దిగా ఏగుతుంది. ఏగిపోయాక సాంబార్ రెడీ అయిపోయింది. నా స్టైల్లో నేను ఇలా సాంబార్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మీ కమల మళ్ళీ వచ్చేసి 4 మంచి మాటలతో. ఓకేనండి, బాయ్. అందరూ హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్. వీలైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్.